కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో టపాసులు కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పిచ్చిందని చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి డౌన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏదైనా విధంగా ఇరికేయాలనే ఉద్దేశంతో ఒక జీవో ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఏతుందో అంతా కూడా తప్పులో తడాక అని చెప్పేసి ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఘోష్ కమిషన్ని పక్కకు పెట్టేసి ఈ కమిషన్కి న్యాయబద్ధంగా ఏమీ లేదు, ఈ యొక్క కమిషన్ ఆధారంగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంబంధించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఒక పెద్ద గెలుపు. అదేవిధంగా ఇది మానసికంగా కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక నైతికంగా గొప్పగా విజయం సాధించినాము. ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు పదే పదే కేసీఆర్ గారి పైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అయినా బండి సంజయ్ గారు మీరు నోటు దగ్గర పెట్టుకోవాలి, కోర్టు గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్టు ఇచ్చిందో ఆ రిపోర్టు తప్పుల తడకతో కూడుకున్నదని, దాంట్లోపల ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా మేము భావిస్తున్నాం. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి ఇది నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సంబరాలు జరుపుకుంటూ తర్వాత స్వీట్లు పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో మరి జీవి రామకృష్ణరావు, చల్లా హరిశంకర్ గారుల నాయకత్వంలో ఇక్కడ పటాకులు పేల్చి మరి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదో అవకతవకలు జరిగినాయి పాలన లోపల అనే విషయంలో అనవసరంగా కాలయాపన చేసి ఏవేవో జీవోలు తీస్తూ ఈ యొక్క రిపోర్ట్లు ఇప్పిస్తూ
ఏదైతే బదనాం చేయాలని చూస్తుండో అటువంటి మానుకోవాలని, ఆయన ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో దాని ప్రకారంగా ఆయన పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి పెద్ద నైతిక విజయం, ఇది ఘన విజయం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంటు చెప్పింది, అనేక నివేదికలు చెప్పినప్పటికీ దాని మీద కక్షగట్టి అయితే మరి కమిషన్ అది ఘోష్ కమిషన్ వేసిండో అది పూర్తిగా బూటకమని, అట్లాంటిది ఏం జరగలేదని చెప్పి తీర్పు అనేది వాళ్ళ గొప్ప తీర్పుగా మేము భావిస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని చెప్పి మేము భావిస్తున్నాం. అపర భగీరథులు కేసీఆర్ గారు నిర్మించిన తెలంగాణ ప్రజల కళ ఏదైతే నెరవేరిందో కాళేశ్వరం ప్రాజెక్టు 1 కోటి ఎకరాల మాగాని చేయాలని మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అన్న మాటను నిలబెట్టుకున్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ తొండి రేవంత్ రెడ్డి ఎట్లయినా బదనాం చేయాలి అని ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆయన డైరెక్షన్లో ఆయన ఇచ్చిన తప్పుడు కాగితాలను మరి సమర్పించిన కమిషన్ ద్వారా దాన్ని తప్పుడు కాగితాలను గుర్తించిన మరి హైకోర్టు ఈరోజు ఆ కాగితాలలో ఎటువంటి పసలేదు. అవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే డ్రాఫ్టింగ్ ఉంది. దానిలో ఎటువంటి తప్పులు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల కళ. మరి 1 కోటి ఎకరాల మాగాని వేసేందుకు చేసిన ప్రాజెక్టు కాబట్టి దానిలో ఎటువంటి తప్పులు జరగలే. ఘోషి ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఆ నిబంధన మొత్తం కూడా ట్రాష్ అని మరి గుర్తించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వగానే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు, రైతులు మరి ఇవాళ తెలంగాణ కేసీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ నగరంలో కూడా బీఆర్ఎస్ జిల్లా ఆధ్వర్యంలో జీవి రామకిషన్ రావు గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, పొన్నమల్లి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, మైనార్టీ నాయకులు మరి పెద్ద ఎత్తున పాల్గొని ఇలా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఇంకోసారి కూడా నిరూపణ అయింది. అబద్ధాలు చెప్పుడు రేవంత్ రెడ్డి వైపు. కేసీఆర్ పక్కన దేవుడు ఉన్నాడు, కేసీఆర్ దిక్కు ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎటు ఉన్నారో అటు న్యాయం నిలబడుతుంది. ప్రజల దిక్కే కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ దిక్కే ప్రజలు ఉన్నారు. ఆయన 3 రోజుల ముందే ఈ నివేదిక వట్టిదని తెలిసింది కాబట్టి మొన్నటిదాకా కాళేశ్వరం 1,00,000 కోట్ల దోపిడీ అన్న అదే రేవంత్ రెడ్డి మరి 2 పిల్లర్లు కుంగినాయి, దాన్ని రిపేర్ చేపిస్తా అని 2.5 సంవత్సరాల తర్వాత తెలియకొచ్చినప్పుడే అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు ఇది దోపిడీ లేదు, ఏం లేదు. కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఘోష్ కమిషన్ పెట్టి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినాం. ఆ రిపోర్ట్ కూడా వీగిపోతుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయాలని తెలియకొచ్చి తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి తనుతారని తెలిసే ఇలా మొన్న రిపేర్కు ఇనాగ్రేషన్ చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన ఏ కుట్ర కూడా మరి అందులో పసలేదు, అది సాధ్యం కాదు. కేసీఆర్ అనే తెలంగాణ జాతిపితను ఏం చేసుడు నీతోని కాదు, నీ కేంద్రంలో ఉన్న పార్టీతోనే ఆనాడు కాలేదు, ఇలా నీతోని కూడా ఏం కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ వెంబడే, తెలంగాణ మళ్ళీ కూడా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రజలు గుండెలు పెట్టుకుని చూస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి పోవుడే కేసీఆర్ వచ్చుడే అని మరి గొప్పగా తెలంగాణ ప్రజలు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు.